పరలోక రాజ్యం లేకపోతే నిత్య జీవం కావాలంటే మొట్టమొదటిది ఏం చేయాలి? మనము ఆయన యొద్దకు రావాలి. ఎక్కడి నుండి రావాలి? లోకములో నుండి, పాపములో నుండి, చీకట్లో నుండి, బానిసత్వంలో నుండి, లోక ఆచార వ్యవహారాల్లో నుండి ఆయన యొద్దకు రావాలి. ఎందుకు ఆయన యొద్దకు రావాలనంటే ఆయనే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు. నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడు గనక మనము ఆయన యొద్దకు రావాలి. రెండవది, మనం ఆత్మను బట్టి విత్తే ఉండాలి. నిత్య జీవము కావాలంటే ఆత్మను బట్టి విత్తే ఉండాలి, ఆత్మానుసారంగా జీవించే వాళ్ళంగా ఉండాలి, ఆత్మానుసారమైన పనులు చేసే వాళ్ళముగా ఉండాలి. మూడవది ఏంటంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగే వాళ్ళముగా మనం ఉండాలి. ఆయన శరీరాన్ని తిని త్రాగుచున్నప్పుడల్లా మనం ఏం చేస్తాము? ఆయనను జ్ఞాపకం చేసుకుంటాం, ఆయనను గురించి లోకంలో ప్రచురణ చేస్తాం. అంటే ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి ఆయన ద్వారానే లోకములో మానవునికి పాపం నుండి విడుదల దొరుకుతుందని ఇతరులకు మనం తెలియజేస్తాం. కనుక మనము ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగేటువంటి వాళ్ళముగా ఉండాలి. నాలుగవది ఏంటంటే మరి ఆయన కుమారుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన కుమారుని ద్వారా తప్ప ఎవరి ద్వారా కూడా నిత్య జీవం మనకు కలగదు. లోకంలో ఇంకెవరి ద్వారా కూడా నిత్య జీవమును మనం పొందుకోలేం. ఆ నిత్య జీవము యేసుక్రీస్తునందు మనం విశ్వసించటం ద్వారానే మాత్రము పొందుకోగలుగుతున్నాం. అట్టివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటినాడంట. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా చివరిది ఏమిటిదనంటే మనం ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఈ 6 గనుక మనం చేయగలిగితే నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం. ఈ నిత్య జీవము మనము యేసుక్రీస్తుని ఎరుగుటయే, ఆయన గూర్చినటువంటి విషయాలు నేర్చుకున్నట్టయే కనుక దీన్ని ఎవరైతే కలిగి జీవిస్తారో, వీటిలో ఎవరైతే నిలిచి ఉంటారో వారందరూ కూడా పరలోక రాజ్యాన్ని అంటే నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.